అందరికీ తెలుసు కదా, నన్ను మా హస్బెండ్ బర్త్డేకి మృగవాణి రిసార్ట్స్కి సర్ప్రైజ్గా తీసుకెళ్ళాడని. సో ఆల్రెడీ బర్త్డే సిరీస్ మొత్తం అప్లోడ్ చేసేసాను. ఓన్లీ రిసార్ట్ని కంప్లీట్గా ఒకసారి చూపిద్దామని మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కచ్. ఈ రిసార్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి మొయినాబాద్ ఉంటుంది కదా, అదే అండి చిల్కూరుకి దగ్గర. సో చిల్కూరు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ రిసార్ట్ నుంచి లైక్ 20 minutes అలా పడుతుందన్నమాట. సో చాలా దగ్గర, చాలా బాగుంది కూడా రిసార్ట్ అంతా కంప్లీట్గా విత్ ఫుల్ ఆఫ్ నేచర్ అన్నట్టు. సో ఎంట్రన్స్లోనే ఇలా రైట్ సైడ్ మొత్తం సోఫాలు, వినాయకుడు అండ్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారండి. కంప్లీట్గా ఎంట్రన్స్ అండ్ సైడ్స్కి ఇట్లా వెళ్ళే దారి మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చాలా బాగుంది. రిసార్ట్ మాత్రం చాలా చిన్నది. మాకు చిన్నది అని ఎప్పుడు అనిపించింది అంటే కంప్లీట్గా తిరిగాక అనిపించింది అనమాట, ఓకే ఇంతే ఉందా అని. బట్ ఫొటోస్కి అండ్ వీడియోస్కి స్పాట్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే గ్రీనరీ చాలా బాగుంది. ఇలా ఒక బ్రిడ్జ్ లాగా, దాని వెనకాల కూడా ఒక స్పాట్, దాని ఆపోజిట్లో ఒక డిఫరెంట్ స్పాట్ అండ్ అలా చుట్టూ తిరగగా చాలా అంటే చాలా స్పాట్స్ అయితే కనిపించాయి. సో కంపల్సరీ విజిట్ చేయొచ్చు. వీకెండ్స్ ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, 1 day కోసం అని. చాలా గేమ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. పిల్లలు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతారు. మా అశుకి అయితే ఆనందానికి అవదలేదు. మా ఆయన నాకు సర్ప్రైజ్ చేస్తే అది ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ అయింది నాకన్నా అన్నట్టు. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే. ఎందుకో మీకు ఆల్రెడీ నేను నా వీడియోలో చెప్పాను, ఇన్ హౌస్ పూల్ అనేది తీసుకున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో ప్రతి వీడియో కానీ ప్రతిదీ చాలా బాగా అనిపించింది. సో ఆ కరెక్ట్గా రైట్ సైడ్కే ఎంట్రన్స్ దగ్గరే మనకి 2 restaurants అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్కి కూడా మనకేమీ ఇబ్బంది లేదు. అలా లెఫ్ట్ సైడ్కి మొత్తం ఇక్కడ నుంచి ఇంకా రూమ్స్ అండ్ ఇన్ హౌస్ ఫుడ్, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిఫర్ చేస్తాం కదా, సో అక్కడ సైడ్ ఉంది, అది ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, క్యారమ్ బోర్డ్స్ అండ్ చెస్, ప్రతిదీ చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇంకేదైనా కావాలంటే కూడా వాళ్ళని అడిగితే ఇస్తున్నారు, లైక్ షటిల్, బాల్స్ అలా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, కేటగిరీస్ చాలా ఉన్నాయి, హట్స్ టైప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్గా రెగ్యులర్గా ఉండే రూమ్స్ ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ పూల్తో ప్రైవేట్తో అయితే వచ్చేసరికి ఓన్లీ ఇక్కడ 2 rooms అవైలబుల్ అండి. మాది ఒకటి, ఇంకొకటి వేరే వాళ్ళది. అదేమో కొంచెం స్విమ్మింగ్ పూల్ బయట వాళ్ళకి కనిపిస్తుంది, ఇదైతే కంప్లీట్లీ కవర్డ్ అనమాట. సో ఇది 4,000 నుంచి ప్లస్ GST నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ రూమ్స్ వచ్చేసరికి. హైయెస్ట్ వచ్చేసరికి 15,000 ప్లస్ GST. అదే మన ఈ రూమ్ అండి. మెయింటెనెన్స్ వచ్చేసరికి రూమ్ అండ్ పూల్ మాత్రం చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా సింప్లీ సూపర్. అండ్ ఇక్కడ చిన్న 2 beds కూడా పెట్టారనమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గర మనం కూర్చొని కూడా అలా టైంపాస్ చేయొచ్చని. ఇక్కడ వచ్చేసరికి ఈ రూమ్లో మిర్రర్, వెనకాల మిర్రర్నే ఒక బాత్రూమ్ డోర్ లాగా చేశారనమాట. రూమ్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత అలా తిరుగుతుంటే మిడిల్ ఆఫ్ ద గార్డెన్ ఒక చెట్టుకి అలా 2 ఊయళ్ళు ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది, ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా అంటే ఇక్కడే అండి నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు మా ఆయన, నైట్ సర్ప్రైజ్ చేశాడు. దానికైతే నేను ఫుల్ హ్యాపీ. అలా హ్యాపీ బర్త్డే కట్టి డిఫరెంట్గా, ఎప్పుడు రూమ్లో పెద్ద పెద్ద డెకరేషన్స్ కానీ అనుకుంటాం కొందరు, అండ్ రూమ్లో రెగ్యులర్గా కట్ చేయడము, ఇదంతా క్వైట్ కామన్. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈసారి బర్త్డేకి మాత్రము. సో బయటికి వచ్చేసరికి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఇదే అండి. లోపల నుంచి ఇలా ఉంది, బయట వాళ్ళకి ఎప్పుడైనా మనం అలా ఆన్ ద వే వెళ్తుంటే అక్కడ సైడ్ నుంచి చిలుకూరుకో, వికారాబాద్కో ఎటన్నా వెళ్తే ఈ రెస్టారెంట్ వచ్చేసరికి అందరికీ అలా ఉందన్నమాట. సో ఆ తర్వాత మేము కొంతసేపు బయటకు వెళ్ళాము, చెప్పాను కదా. అప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక కెఫే కూడా ఉంది. సో కెఫేలో కాఫీ, టీ అండ్ బిస్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్. ఆ తర్వాత ఎందుకు వెళ్ళాము బయటికి, కేక్ కోసము. అది మాత్రం నేనే తీసుకొని వచ్చానండి కేక్ మాత్రం. బట్ డెకరేషన్ కానీ ఆ థాట్ కానీ మా ఆయనదే. చాలా బాగా అనిపించింది నాకైతే. సో చూసారు కదా అలా ఆ వ్యూ ఎంత బాగా అనిపించిందో నైట్ 12 o'clockకి. ఇంకొంచెం ఫోకస్ లైట్స్ ఉన్నా కూడా ఇంకా బాగుండేది, కానీ నాకు పిక్చర్స్ మాత్రం వెరీ బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ మార్నింగ్ బఫేకి మేము ప్రిఫర్ చేసుకున్నాము. సో 15,000లో బఫే కూడా వచ్చింది ప్లస్ రూమ్. టేస్ట్ మాత్రం నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. పూరి కర్రీ అయితే వావ్ అనిపించేలా ఉందనమాట. ప్రతిదీ చాలా బాగా అనిపించింది. రిసార్ట్కి మాత్రం మీరు విజిట్ చేయొచ్చు, ఎందుకంటే 4,000 ప్లస్ GST ఉంది కదా, అక్కడ నుంచి
మినిమం నుంచి మ్యాక్సిమం అయితే 15,000 ప్లస్ జిఎస్టీ వరకు. వాళ్ళది ఒక నంబర్ ఉంది, ఆ నంబర్తో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు మనము, లేదంటే ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. సో ఎప్పుడన్నా ఉంటే ట్రై చేయండి. బయట ఇలా చాలా తాబేళ్ళు కూడా ఉన్నాయి. నా బుడ్డమ్మ అయితే ఫుల్ వాటితో ఒకటే ఆట, చాలా బాగా అనిపించింది. సో ఇది అండి ఓవరాల్ మృగవాణి రిసార్ట్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.